బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేతలు కాసేపట్లో హైదరాబాద్ చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా తదితర నేతలు కాసేపట్లో ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ రానున్నారు. వారికి స్వాగతం పలికేందుకు టీ కాంగ్రెస్ నేతలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణలో ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగా ములుగులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభా వేదికగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ఎన్నికల రణభేరిని మోగించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వరంగల్ నుంచి స్వామి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా, ములుగు జిల్లా కూడా ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఇవాళ రామప్పను దేవాలయాన్ని దర్శించుకునే నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికైతే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే విపరీతంగా అంటే బయలుదేరిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి బైక్ ర్యాలీ కూడా పోతా ఉన్న క్రమంలో కనపడతా ఉంది. ఇక్కడికి ఆ మహిళలు మొత్తం మహిళా డిక్లరేషన్ కూడా ములుగులో జిల్లాలోని కూడా మహిళా డిక్లరేషన్ సభ కూడా సభ ఉంటుంది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నోట ఏమో మాట్లాడతారు, ఏమో అనే మొత్తానికైతే ములుగు జిల్లా ప్రజలకు ఎలాంటి మొత్తానికైతే డిక్లరేషన్ సభలో చర్చించనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ మహిళలు అయితే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, అయితే ఆదివాసు గూడాల నుంచి కూడా తరలి వచ్చిన నేపథ్యం అయితే ఇక్కడ ములుగు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం సభాస్థలి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ములుగు జిల్లాకు అంటే ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని కూడా మరికొద్ది క్షణాల్లో కూడా ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు కూడా ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకోవచ్చు. అది మొత్తానికైతే ఇక్కడ రాహుల్ అంటే ఇక్కడ రామప్ప దేవాలయంలో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 డిక్లరేషన్ పథకాలను కూడా వాటి పూజ చేయించిన తర్వాత కూడా ఇక్కడ భారీ బహిరంగ సభలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మనము ఇక్కడ వీళ్ళతో కాంగ్రెస్ లీడర్లు అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళతో కాంగ్రెస్ నేతలతో మాట్లాడే ప్రస్తుతానికైతే ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడికి రాహుల్ గాంధీ కూడా రానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మీరు ఎలాంటిగా అంటే ఇట్లా అవుతున్నారు మీ జిల్లా నేపథ్యంతో? రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఈ 6 పూర్తికి తీసుకొచ్చి జనాల్లోకి తీసుకురావడం చాలా ఆనందంగా. అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా అయ్యి అధికారంలోకి వస్తుందని మేము ఆశిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం.
ఇప్పుడు మొత్తానికైతే రాహుల్ గాంధీ ఇక్కడ మన కాంగ్రెస్ అంటే మహిళా నేతలు కూడా ఇక్కడ ఉన్నాడు చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకోవచ్చు. చెప్పండి మీకు ఉన్న పరిస్థితి ఏంటి ఇక్కడ మీరు ఇవాళ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేపథ్యంలో వచ్చిన సందర్భం అయితే కనపడుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ సభలో అంటే మహిళా మనలకు మహిళా జరగబోతుంది. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ సమ్మక్క సారక్క మన రామప్ప గుడి దగ్గర మరి మా అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు. ఈ వేదికను విజయవంతం చేయడం కోసం అన్ని గ్రామాల నుండి మేము ఆ వేదికను విజయవంతం చేయడం కోసం అని ముందుకు పోతున్నాం. అలాగే మా అగ్రనేతలు మహిళా డిక్లరేషన్ చేసుకున్నారు కాబట్టి మేము దాన్ని విజయవంతం చేసి గవర్నమెంట్ ఫామ్ కావాలని ఫామ్ అయ్యి మా 6 డిక్లరేషన్ పథకాలను అమలు చేస్తారని మేము ఆనందంగా మేము వేదికని విజయవంతం చేయడం కోసం అని ముందుకు పోతున్నాం. అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారా? ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారా? ఎందుకు కోరుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఈ దారిద్ర్య రేఖ కింద ఉన్న ప్రజలు కూడా అందరం కూడా ఒక ఉన్నత స్థితికి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి మేము అందరం కూడా ఆ వేదికలని మన ఎలక్షన్ ని విజయవంతం చేసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని మేము కంకణం కట్టుకొని ఈ రోజు రామప్ప వేదిక దగ్గర విజయవంతం చేయడం కోసం అని మేము అందరం కదిలి వెళ్తున్నాం. ఓకే మొత్తానికైతే చూసుకుంటే ఇక్కడ మహిళా సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళతో మహిళా మనులతో మాట్లాడిద్దాం. చెప్పండమ్మా, ఇవాళ సీతక్క మీకు రానున్న నేపథ్యం ఉంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే సోనియా గాంధీ సభలో మహిళా డిక్లరేషన్ చేయబోతున్నారు. మీరు మహిళా డిక్లరేషన్ మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? చెప్పు మీటింగ్ కోసం వస్తున్నాం మీటింగ్ రావాలని. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని అనుకుంటున్నాం. ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే పేద ప్రజలకు కూడా మంచిగా చేస్తారు కాబట్టి, కాంగ్రెస్ చేస్తారు కాబట్టి మంచిగా నమ్మకంతో గెలిపియటం కోసం వస్తున్నాం. మొత్తానికైతే చూసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ తలపెట్టిన భారీ బహిరంగ సభకు అయితే వెళ్ళిన వెళ్తున్న క్రమంలో మహిళా అంటే కూడా మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహిళ ఇప్పటికే కూడా సభ స్థలికి అయితే భారీ ఎత్తున కూడా కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, అభిమానులు కావచ్చు, భారీగా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 1000 మందితోని కూడా సీతక్క మహిళలతోని కూడా స్వాగతం పలికి కూడా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి కూడా మొత్తానికి స్వాగతం పలకడానికి కూడా మహిళా మనులైతే 1000 మందితో కూడా అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సీతక్క ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే ములుగు జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభను సక్సెస్ఫుల్ చేయడానికి కూడా కంకణబద్దులైన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా ఎక్కడ లేని విధంగా కూడా అంటే రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు పొందినప్పటికీ కూడా ఇప్పటికీ ఇక్కడ రామప్ప దేవాలయం కూడా దర్శించి కూడా మహిళా మనులకు మహిళా డిక్లరేషన్ చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడికి మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా ముంపు ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా మొత్తానికైతే భారీ వర్షాలకు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అలాంటి ముంపు ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ మొత్తానికైతే ప్రియాంక గాంధీ కూడా చర్చించే ప్రధాన అంశంగా మాట్లాడుతుంది. మొత్తానికైతే భూపాలపల్లి జిల్లా కూడా 3 రోజుల పాటు అంటే 18, 19, 20 మొత్తానికైతే బస్సు యాత్ర ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా బస్సు యాత్రలో ఇక్కడ ములుగు జిల్లాలో భారీ బహిరంగ రేపు 19 కూడా బస్సు యాత్ర భూపాలపల్లిలో ఉంటుంది. ఆ తర్వాత కరీంనగర్ కూడా పర్యటించే సీతారామలో కూడా భారీ బహిరంగ సభ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి కూడా ఇది మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా 2వసారి కూడా ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ రావడం విశేషంగా భావిస్తున్నాడు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా మొత్తం సక్సెస్ అవుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న ఎలక్షన్ లో 2023లో ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ జెండా ఎగరడానికి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రావడానికి కూడా అడుగులు పడుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ రాకతో కూడా చాలా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.